చెక్ చెక్ చెక్. ఏయ్, కొన్ని హాట్ వాటర్ తీసుకురారా. ఓ, మీరు వచ్చేసారా? ఇక్కడ కొండలా కనిపిస్తున్నది మన శకుంతలను అదే పెళ్లి చేసుకున్న భర్త. సినిమాలో శకుంతల కొండవలస కాంబినేషన్ ఎంత హిట్టో ఇక్కడ మన వాళ్ళ కాంబినేషన్ కూడా అంతే హిట్. గుండమ్మ కథ సినిమా చూసారా? సూపర్ హిట్ కదా. అందులో సూర్యకాంతం రమణారెడ్డి పేరు ఎంత హైలైట్ కదా. ఇక్కడ మన రమణారెడ్డి సూర్యకాంతం దెబ్బలకు కొంచెం లావెక్కాడు. సైజులో చేంజ్ వచ్చింది కానీ క్యారెక్టర్లో మాత్రం ఏం చేంజ్ లేదు. అదే దెబ్బలు, అవే తిట్లు. ఈ జంటల్లో ఒక జంట ఉంటేనే పొట్ట చెక్కలవుతుంది. ఇంకా 2 జంటలు ఒకే చోట కనిపిస్తే నేను చెప్పను, నాకు సిగ్గు. మే మే మన ఇంటి బయట ఎవరో చేతబడి చేశారు, మే బయటికి రామే. మే మే మన ఇంటి ముందు ఎవరు చేతబడి చేశారే, త్వరగా రా. వస్తున్నా పరమానందం. రా 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 రా. ఏంటబ్బా ఇది, మసూదా వేసిన ముగ్గున్నట్టుంది. ఇంకెవరు ఉందిగా, మలయాళ మాంత్రికుడు ముద్దుబిడ్డ, చేతబడి బాణమతి లాంటి పుట్టుకతో వచ్చిన బుద్ధులు. ఇంకెవరుంటారు? ఆ తొండమొహందా ఏంటుంది. చూడు మామ, ఒక తొండ ఇంకో తొండని తొండ అని అంటుంది. నా కర్మరా బాబు. ఈ ఎదిరింట్లో దిగి 5 ఏళ్ళు అవుతుంది. అప్పుడు స్టార్ట్ అయినా కూడా ఇప్పటిదాకా ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. కర్మరా బాబు. ఏంటి మామ, ఏంటి నీ పరిస్థితి? ఉంటావా పోతావా? చూడు మామ, నా పేరు ఆనందం. నా పేరులో ఉన్న ఆనందం నా జీవితంలో లేదు మామ. కోరి తెచ్చుకున్నాక కాటికి పోయే వరకు కాయక తప్పదు మామ. అవునులే, నిన్ను చేసుకొని ఏదో సంతోషంగా ఉన్నట్టు. ఇంట్లోకి బా, అంట్లు తోమాలి. అమ్మా, వచ్చేసింది అనబెల్. ఓకే బ్రో, ఐఎమ్ లివింగ్. బాయ్ బాయ్, గుడ్ బాయ్, గయా. పుతిన్ పంచాయతీనా ఆపచ్చేమో కానీ వీళ్ళ యుద్ధాన్ని ఎవ్వరు ఆపలేరు. కర్మరా బాబు. వామో, పప్పు మాడిపోతుంది, వచ్చి చూడు. అలాగే కాంతం. పప్పు ఉడికిపోతుందంట, వెళ్ళి చూద్దాం. మళ్ళీ నన్ను ఉడకబెడుతుంది. రావే బండదానారా. రావే దున్నపోత మొహందానారా. డ్రమ్లో ఉన్నావు, నీకెందుకే బిందే. గాంతంలో అయినా అంతం ఉంటుంది కానీ వీళ్ళ గొడవకు అంతం ఉండదు. ఈ పానిపట్టు యుద్ధం చూస్తూ కూర్చుంటే మన పని పోతుంది. పోదాం పద బ్రో. నీ వల్లేనే అంతా. నీ వల్లేనే అంతా. రావే నంగన చీర, అంత నీ వల్లనే ఈరోజు నా ఇంట్లో నీళ్లు లేకుండా చేసావు. ఈరోజు నీ బొచ్చు పికి కొట్టకపోతే నా పేరు శకుంతలానే కాదు. ఈరోజు నీ జిట్టు కొబ్బరి పీచు చేస్తాను, నీ గొంతు కొరుకుతా, నీ తల్లి. మొన్న నువ్వు నన్ను 6వ పతివర్తవి అన్నావు కదా, నువ్వే నేను మొదటి పతివర్తవి. నువ్వేం పెద్ద పతివర్తవా? నీ వల్లే నీ అంతా.